శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 80 సంవత్సరాల తర్వాత ధనుస్సు రాశి వారికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ధనుస్సు రాశి వారికి 100% జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతోంది. ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? ధనుస్సు రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ధనుస్సు రాశి వారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. ధనుస్సు రాశి వారు తమ జీవితంలో ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతోంది. ఆర్థిక పరంగా మీరు ఊహించిన మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో చేసే ప్రతి పనిలో ధనుస్సు రాశి వారు విజయాన్ని పొందుతారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఎవరైనా చేసే పనుల్లో ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారికి ఇవ్వవలసింది వారికి ఇచ్చే తీరుతారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటికి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. ధనుస్సు రాశి వారు ఎవరి వల్ల అయితే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి ధనుస్సు రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతోంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీర్చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది. డ్రైవింగ్ విషయంలో ధనుస్సు రాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అని అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలలో పొందుతారు సీట్ని. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతోంది. ఈ కంపెనీలో అంటే ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి ఒక 3-4 సంవత్సరాలలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5 నుండి 7 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలు అన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో ధనుస్సు రాశి వారి చేతికి అందుతాయి. వీరి పేరుపై రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు దేనికి సంబంధించిన ప్రణాళికను వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు అన్ని తొలగిపోతాయి. రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ఆదాయం ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. రాజకీయ నాయకులకు శని బలంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండా ఆటంకాలు తొలగిపోతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు, ఫ్లాట్స్ కొనుటకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలని పొందుతారు. చిన్న పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది. కెమికల్ ఫార్మా వారికి అధిక లాభాలని పొందుతారు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. చిట్స్, ఫైనాన్స్, షేర్స్ వ్యాపారాలకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీ పట్టం వల్ల నష్టపోగలరు.
తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ధనుస్సు రాశి వారు గ్రహించుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సమాజంలో చాలా యాక్టివ్ గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని సంబోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్ గా మాట్లాడొద్దు. చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలి అంటారు. ఇది వీలు పడదు అనే విషయాన్ని ధనుస్సు రాశి వారు గ్రహించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. పదవీ యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహబంధం అని చెప్పవచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. చదువు కంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగడం వల్ల ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వీరు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించడం వల్ల పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడడం వల్ల వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారిది సంతానం అనుకూలంగా ఉంటుంది. సంతానం వల్ల శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి సంతానం చదువుపై అధికంగా శ్రద్ధ ఉంచడం వల్ల మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలు పాటించి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. సూర్య అష్టోత్తరం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి. సరస్వతీదేవి జపం లేదంటే పూజలు చేయడం వల్ల ధనుస్సు రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. ధనుస్సు రాశి వారు వినాయకుని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ధనుస్సు రాశి వారు విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు మరింత పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయించాలి. ప్రతిరోజు ధనుస్సు రాశి వారు వీలునన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను, మంచినీటిని అందించాలి. ఇంటి ముందు జంతువులు వచ్చినట్లయితే వాటికి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ధనుస్సు రాశి వారికి ఉండే దోష కర్మలన్నీ తొలగిపోతాయి. గోమాతకు నల్ల బెల్లం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలువలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కుక్కలకు రొట్టెలను పెట్టడం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయడం వల్ల శనిగ్రహ దోషాలు అన్ని తొలగిపోయి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తి అవ్వడమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు. సో చూశారు కదండి, ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, ధనుస్సు రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.